బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. నిన్న బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ప్రకటించిన తరువాత కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. నిన్న బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ప్రకటించిన తరువాత కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. చెప్పండి సైదులు, కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఇక దాదాపుగా తను కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అదేవిధంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పేసి కూడా ఇరువురు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే అటు మాజీ మంత్రి కోనేరు కోనప్ప నియోజకవర్గమైనటువంటి నిర్మల్లో గతంలో అక్కడ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడం జరిగింది. అయితే తను పోటీ చేయడం వల్లనే అక్కడ నేను ఓటమి చెందానని చెప్పేసి కూడా ఇటు కోనేరు కోనప్ప భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచినప్పటికీ సెకండ్ స్థానం బీఆర్ఎస్ అయినప్పటికీ థర్డ్ స్థానం బీఎస్పీ అయినప్పటికీ కూడా బీఎస్పీ పోటీ చేయడం వల్లనే నేను అక్కడ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా నాపై అదేవిధంగా పార్టీపై వ్యక్తిగత ఆరోపణలు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశాడని చెప్పేసి కూడా తను ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అందుకు నిన్న తీసుకున్న కేసీఆర్ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తప్పుపడుతున్నట్టుగా కూడా కోనేరు కోనప్ప చెప్తున్నారు. అందుకు తనని సంప్రదించేందుకు కూడా ఇటు హరీష్ రావు బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ తను ససేమీరా అన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇక ఖచ్చితంగా సాయంత్రం ఈరోజు 4 గంటలకి ఇటు నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులతోటి తను ఇక్కడ ఐదర్గూడలో ఎమ్మెల్యే క్వార్టర్స్లో తను సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో తన నిర్ణయాన్ని కూడా అక్కడ చెప్పబోతున్నారు. తనతో పాటు కొంతమంది అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వారందరూ కూడా తనతో పాటు వస్తారని చెప్పేసి కూడా తను భావిస్తున్నారు. సో ఎంతమంది ఇటు కోనేరు కోనప్పతో పాటు ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేరుతారనేది కూడా మనకి కాసేపట్లో తెలియబోతుంది. ఏదైనప్పటికీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇటు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇటు కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వేరే పార్టీ వైపు అంటే అధికార కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు కూడా వేరే వైపు అంటే ఉదాహరణకి జహీరాబాద్ చూసుకున్నట్టయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కూడా తను బీజేపీలో చేరడం జరిగింది. ఈ విధంగా వరుసగా చూసుకున్నట్టయితే మాత్రం చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో వాళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు సిట్టింగ్ ఎంపీలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని కలుస్తున్నప్పటికీ కూడా పార్టీ మారుతారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా తను అభివృద్ధి కోసమే ఇటు రేవంత్ రెడ్డిని కలిసామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు లోక్సభ ఎన్నికలు దగ్గర పెడుతున్న వేళ ఖచ్చితంగా చాలామంది ఇటు కాంగ్రెస్ గూటికి వస్తారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే చూసాం మనము చాలామంది ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోక్సభ ఎన్నికల్లో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈసారి పోయినసారి సిట్టింగులకి టికెట్ కేటాయించారు కాబట్టి ఒక సీనియర్గా ఉన్నటువంటి మమ్మల్ని లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తారు. సో ఖచ్చితంగా ఇటు ఉద్యమకారులను గుర్తించుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ తీరా చూస్తే మాత్రం కేసీఆర్ మొత్తం కూడా తన పందాన్ని మార్చుకున్నారు. తన వ్యూహాన్ని కూడా కంప్లీట్గా మార్చుకొని బీఎస్పీ తోటి పొత్తులో పెట్టుకుని రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా ఇటు పోటీలు అంటే పొత్తులో భాగంగా ఆర్ఎస్పీ అంటే ఎవరైతే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నాగర్ కర్నూలు నుంచి కూడా సీట్ ఇస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకు నిన్న జరిగినటువంటి తెలంగాణ భవన్లో కూడా ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు రెండు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య
ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన కొనసాగింది. కానీ అందులో చూసుకున్నట్టయితే మాత్రం మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్య శ్రీనివాసరెడ్డి పేరు ఒక్కడే ఖరారు చేశారు. ఇక నాగర్ కర్నూలు నుంచి సీటు మాత్రము తను ఖరారు చేయలేదు. కానీ అటు మాత్రం కొంత కార్యకర్తలను పొత్తులో భాగంగా ఆ సీటు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా తను సందేశం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది నాగర్ కర్నూలు నుంచి కూడా చాలామంది ఇటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే తను ఖచ్చితంగా పార్టీని అంటే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి ఇటు గులాబీ పార్టీకి అంటే బీఆర్ఎస్లోకి వస్తేనే తను ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలి తప్ప తను పొత్తులో భాగంగా బీఎస్పీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాగర్ కర్నూలు సీటు ఇవ్వద్దని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పోతుగంటి రాములు కూడా తను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే గతంలో తన కొడుకు భరత్కి తను టికెట్ ఆశించాడు. జడ్పీ చైర్పర్సన్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తను చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ అప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి సో ఖచ్చితంగా తను ఇక్కడ ఇలా కొన్ని అవమానాలు తట్టుకోలేక తను కూడా రీసెంట్గా చూస్తే తను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. తనతో పాటు తన కుమారుడు కూడా దాదాపుగా టికెట్ ఖరారైంది. అంటే బీజేపీ నుంచి పోతుగంటి ఇటు భాస్కర్కి దాదాపుగా టికెట్ ఖరారైంది కాబట్టి సో ఇక పొత్తులో భాగంగా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టికెట్ ఇస్తారని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ నాగర్ కర్నూలు నుంచి చెందినటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యతిరేకంగా అంటే ఆయన మీద వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి గువ్వల బాలరాజు కూడా టికెట్ ఆశించారు. తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా తను కేసీఆర్ దగ్గర చెప్పినప్పటికీ కూడా ససే మీరా అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 1% మీ బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని చెప్పేసి కూడా ప్రతి సమీక్ష సమావేశంలో చెప్తున్నారు. ఓటమి తర్వాత జనవరి 3 నుంచి వరుసగా సమీక్ష సమావేశాలు ఇటు తెలంగాణ భవన్లో జనవరి 3 నుంచి జనవరి 23 వరకు కూడా జరిగినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో ఇటు కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు అంటే కేసీఆర్ సూచన మేరకు సమీక్ష సమావేశాలు చేశారు. దాని తర్వాత వరుసగా ఫిబ్రవరి వరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం ఆయా నియోజకవర్గాల్లో చేసినప్పటికీ కూడా ముఖ్యంగా ఇటు ఎవరైతే సిట్టింగ్ నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఉద్యమకారులను గుర్తించాలని చెప్పినప్పటికీ కూడా చాలామంది ఉద్యమకారులకు ఈసారి టికెట్లు రావని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి సో వారు కూడా ఈసారి ఖచ్చితంగా పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే ఇక 17 లోక్సభ స్థానాలు రాష్ట్రంలో ఉండగా సో ఇప్పటివరకైతే 5 లోక్సభ స్థానాలు మాత్రమే ఇటు కేసీఆర్ ప్రకటన చేశారు. సో ఖచ్చితంగా నాగర్ కర్నూలు దాదాపుగా ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టికెట్ దాదాపు ఖరారైనట్టే. ఇక మిగతా చోట్లలో ఇక ఎవరెవరికి ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇటు నల్గొండ భువనగిరి చూసుకున్నప్పటికీ కూడా ఆశావులు బీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఉన్నారు. కానీ ఎవరైతే టికెట్ రాని వారు ఉన్నారో వారు కూడా కాంగ్రెస్ గుడికి వైపు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం వరుస షాకులు తగులుతున్నాయి ప్రస్తుతం. రైట్ సైదులు, థ్యాంక్ యూ.